ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. కొత్త సంవత్సరం జనవరి నెల వచ్చే డిసెంబర్ వరకు ఈ కొత్త సంవత్సరం అంతా 12 రాశుల మీద, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, మంచి వింత, చెడు వింత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, ఈ కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ జ్యోతిష్వాణి, కర్కట రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి చిలక. ఓం నమః శివాయ. కర్కట రాశి వాళ్ళకి సాక్షాత్తంగా శివయ్య, శివుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగం, మహాకాళీ శక్తిపీఠం, శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం, బ్రహ్మరంభ శక్తిపీఠం, కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, అమ్మవారు కాశీ విశాలాక్షి శక్తిపీఠం. అంటే 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠం లోపల 12 జ్యోతిర్లింగం లోపల 3 స్థానం లోపల అమ్మవారు అయ్యగారు కలిసి ఉన్న లింగాలు. ఏది? ఉజ్జయిని, కాశీ, శ్రీశైలం. సమ్మక్క సారక్క జాతర ఈసారి ఇదే జనవరి లాస్ట్ 28, 29, 30కి లాస్ట్ సమ్మక్క సారక్క జాతర. ఈ రాశి వాళ్ళు ఎవరైనా కానీ, కర్కట రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ఈ జనవరి లాస్ట్కి సమ్మక్క సారక్క గన జాతర పోయి వచ్చి అమ్మవారి స్థానము లోపల పోయి అమ్మవారికి నమస్కారం చేసి, గద్దెకి నమస్కారం చేసి 1 నైటో 2 నైటో 3 నైట్లు అక్కడ ఉండి అమ్మవారికి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి కాలకంటకమంతా తెగిపోతుంది, పటాపంచలమైపోతుంది, జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. మీ ఇంటి లోపల బరకతు ఉంటుంది, అరకత ఉంటుంది, మనసు శాంతం ఉంటుంది, అన్నిటికన్నా మించి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతిన్న వాళ్ళు, ఆరోగ్యం నష్టపోయిన వాళ్ళు, ఆరోగ్యం కష్టపడి ఇంతవరకు హాస్పిటల్ పాలు అక్కడ ఇక్కడ చాలా తిరిగి చాలా డబ్బులు ఖర్చు చేసుకున్న వాళ్ళు కూడా ఈసారి మాత్రం సమ్మక్క సారక్క దర్శనం చేసుకోరండి, చాలా బాగుంటుంది. సమ్మక్క సారక్క దర్శనం అంటే ఆమె చాలా పవర్ఫుల్. పోయి రావాలి కంపల్సరీగా. ఎవరైతే కళ్ళారా అమ్మవారి దర్శనం చేసుకుని వస్తారో, ఆ మేడారం అమ్మవారు లంక ఎవరైతే తొక్కి వస్తారో, లంకకి వెళ్ళిన వాళ్ళు చాలా ఖుషి మీద ఆనందంతోనే వచ్చేస్తారు. చాలా బాగుంటుంది. సంవత్సరం అంతా బాగుంటుంది. సంవత్సరమే కాదు, జీవితం అంతా బాగుంటుంది. కానీ ఈ సంవత్సరంలో అయితే చాలా బాగుంటుంది. కానీ కర్కట రాశి వాళ్ళకి ఒకటి ఏముందంటే మాత్రము, కర్కట రాశి వాళ్ళ దగ్గర రాజాగుణం. కాలు ఆగదు, ఒక దగ్గర కాలు ఆగదు. ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. ఏదన్నా కావాలనుకుంటే చేస్తూనే ఉంటారు, సాగిస్తారు. పట్టుదల బాగుంది, కోపం ఎక్కువ, ఎవరి మాట మీరు వినేది లేదు. కానీ ఇంటి లోపల కొన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు జరిగేటివి. అలాంటి కావయ్యా, చాలా ఘనంగా ఉన్నాయి పనులు. చెయ్యాలంటే చాలా రూపాయలు కావాలి ఇంట్లో, అవుతాయి. కానీ భగవంతునికి నమ్మి నడవండి, అది కరెక్ట్ జరుగుతుంది. జీవితం లోపల ఇంతవరకు కష్టాలు నష్టాలు బాగానే వచ్చినాయి. 2025 లోపల చాలా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ప్రాణ నష్టపోయి అయిపోయింది. కొంత కష్టాలు కూడా బాగానే వేగినరు, జోగి ఇప్పుడేమనుకుంటున్నారంటే ఇక నాకు ముందల మంచిగుందా చెడు ఉందా, మరి ఇక ఏమైనా ఇట్లేగానే ఉందా, ఎప్పుడు బాధపడేదిగానే ఉందా, ఇలాగే ఈ సంవత్సరం అంతా కూడా మేము కష్టాన్ని పడతామా, నష్టమైపోతామా, మంచి జరగదా, మాకు దేవుడు లేడా, మాకు మంచి జరగదా. చూడండి, తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. కానీ మీరేం చేయాలంటే భగవంతునికి నమ్మి నడవండి, చాలా మంచిగుంటుంది. నష్టం కాదు, కష్టం రాదు, దేవుడు ఉన్నాడు, అంతా మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకు మళ్ళొకటి ఏముందంటే మాత్రం, ఇంట్లో ఏ పని చేసినా ఈసారి మంచి కలిసి వస్తుంది కదా, దానివలన ఏం చేయాలంటే మీరు తొందర పడకండి. ఇప్పుడు మంచిగా ఈసారి మంచిగా జరుగుతుంది కదా, చేయిపెట్టిన పని కలిసి వస్తుంది కదా అని అది మీది ఆలోచించి జర ఎక్కువ తొందర పడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. నా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకున్న వాళ్ళు మీ బంధు బలగం మీకు ఎవ్వరు కారు, అందరు దూరమైన అవుతారు, తింటారు, భయమానం అవుతారు, అవతల పడతారు. కానీ మీకు చేష్టలు ఎవరు ఉండరు. ఇంతవరకు పడ్డ బాధ మీకు చాలా ఎక్కువ. ఇప్పుడు మాత్రం అలా చేయకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. రాజా బతికేది ఉంది. ఒకసారి మీ పేరు మీద మీకు ఈ రాశి వాళ్ళకి, కర్కట రాశి వాళ్ళకి గవ్వలేసి చూద్దాం. ఓం నమః శివాయ. కర్కట రాశి వాళ్ళకి ఈసారి ఏం పడిందంటే పంచముఖ 5 గవ్వలు పడ్డాయి, చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఇంతటి మంచి గవ్వలంటే అది మీ టైం బాగుంది. కర్కట రాశి వాళ్ళకి
ఆదాయం 8, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే చూశారా, గురుబలం 8 ఉన్నది, శని బలం 3 ఉంది. గురుబలం మీకు చాలా బాగుంది, శని బలం మీకు చాలా తక్కువ ఉన్నది. మీకు మంచి జరిగే టైం వచ్చింది, మీకు జయం జరిగే టైం వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి, అంత జయమే జరుగుతుంది. ఏమన్నా మీకు డౌట్ అడగాలనుకుంటే ఈ సంవత్సరం అంతా ఉంది కదా, జనవరి నుంచి లాస్ట్ డిసెంబర్ వరకు ఎప్పుడన్నా మాకు ఫోన్ చేయండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, చెప్పేస్తా. నమస్కారం.